హాయ్, హలో, నమస్తే అండి. అందరూ ఎట్లా ఉన్నారు? ఆల్రైట్, ఓకే. వాళ్ళ మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చిందండి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ముక్కు సూటితనం అంటే స్ట్రైట్గా చక్కగా మాట్లాడడము, ఏదున్నా కూడా మొహం మీద పాయింట్ టు పాయింట్ లాగా చెప్పడం, దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. సో ఇది జనరల్గా నేను డిస్కస్ చేయబోతున్నాను. జరుగుతుంది యాక్చువల్గా మనం డైలీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసేది, మనము ఎట్లా ఫేస్ చేస్తున్నాం సిచ్యువేషన్స్, ఏ సిచ్యువేషన్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాము, ఏ సిచ్యువేషన్స్లో నార్మల్గా ఉంటున్నాము. కొన్ని ఎగ్జాంపుల్స్, ఒకటో రెండు ఎగ్జాంపుల్స్ తీసుకొని మాట్లాడతాను ఇవాళ. ఎందుకంటే మనకి రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి, ఎక్కడైనా మనం చేసే పనులైనా ఎక్కడైనా కూడా ఇది కంపల్సరీ వన్ ఆఫ్ ది టాపిక్ కాబట్టి. సో టాపిక్లో వద్దామండి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ముక్కు సూటితనం అంటే ఉన్నట్టు మొహం మీద కొట్టినట్టు. అంటే మొహం మీద కొట్టినట్టు అని మనం అనుకుంటాం, అది జనరల్గా మనం వాడే వర్డ్. అది ఏంటి అసలు? ఏదున్నా కూడా అంటే అవతల వ్యక్తి ఒకటి అడిగినప్పుడు అది అవుతుందా లేదా మనం వాళ్ళకి చెప్తాం. నిజంగా అవుతుంది, లేదంటే లేదు. అంటే అవుతే ఎస్ అయిపోతుంది, అవ్వదు అంటే కాదు, చేయలేను, అవ్వదు అని చెప్తాం. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కూరగాయలు, మనం కూరగాయల షాప్ వెళ్తాం, ఒక కూరగాయ కొందామని ఒక కూరగాయల అతని దగ్గరికి వెళ్తాము. సో మనం వెళ్ళగానే ఏదో ఒక కూరగాయ తీసుకుందాం అనుకుంటాము. వాడేమంటాడు, బాబు టమాటా ఎట్లా అని అంటే ఏమంటాడు, ఒక 60 రూపాయలు సార్ అంటాడు, 70 రూపాయలు సార్ అంటాడు. మనం ఏమంటాం దానికి? ఓకే, మనకు వాడు చెప్పేది నిజమే అయినా కూడా వాడు చెప్పే విధానం ఎట్లుంది, సరే బాబు తగ్గిస్తావా, కొంచెం ఒక 50 రూపీస్కి ఇస్తావా అని అడుగుతాం. మనం అడిగినప్పుడు లేదు, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అన్నట్టుగా కొట్టేసినట్టుగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు. వాడు చెప్పేది నిజమే కావచ్చు, దట్ ఈస్ స్టిల్ ఫైన్, వాడు మంచిగానే వాడు చెప్పేది నిజమే, కానీ చెప్పే విధానం ఎట్లా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. లేదు, వాడు ఇంకో విధంగా చెప్తే మనం ఏం చేస్తాం, యాక్చువల్గా వాడు చెప్పే రేట్ కరెక్ట్ అయినా మనం తీసుకుందాం, వాడు చెప్పింది ఎట్లా అయినా కానీ మనం వాడు ఎట్లా చెప్పినా ఎట్లా రెస్పాండ్ అయినా కూడా చెప్పింది నిజమే కదా అని ఒకవేళ మనం అనుకొని మనం తీసుకుందాం అనుకుంటే అదే ఇచ్చేసేసి అమౌంట్ తీసుకుంటాం. లేదంటే మామూలుగా మన మైండ్ సెట్ ఎట్లుంటుంది, కొంచెము నెగోషియేట్ అంటే బేరం ఆడదాము. 60 70 అంటాడు, 50కి అడుగుతాడా, ఆ 50కి అడుగుదాము, ఇస్తాడా లేదా అని అడుగుతాము. అసలు అది కూడా అడగనివ్వకుండా తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదని కూరగాయలు కూడా అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది, మనము అక్కడ తీసుకోవటమో లేదంటే పక్కన మళ్ళీ ఇంకొక కూరగాయలు అమ్మేవాడి దగ్గరకు వెళ్తాము. సో ఇప్పుడు ఈ కేసులో ఇంకొక కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, పక్కన అడిగినాము, సేమ్ వాడు అదే 60 రూపాయలు 70 రూపాయలు 60 రూపీస్ అన్నాడు. మీకు ఓకే అనుకుంటే మీరు తీసుకుంటారు, లేదు అంటే మీకు తెలిసిపోతారు వాడు ఇచ్చే రెస్పాన్స్లో, బాబు ఎంత బాబు కూరగాయలు అంటే టమాటా ఎంత, బెండకాయ ఎంత అంటే 60 రూపాయలు సార్ అని. మనము సరే ఒక 50కి ఇవ్వరాదు అని అంటే వాడు కూడా తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు అంటే సేమ్ అవుతుంది. మళ్ళీ ముందు వాడైతే ఎట్లా అన్నాడో కూరగాయలు అమ్మేవాడు, వీడు కూడా అంతే అంటే సేమ్ అవుతుంది. కానీ ఆ కూరగాయలు అమ్మేవాడు ఏమంటాడంటే అంత గిట్టుబాటు కాదు సార్, అంత మాకేం మిగలదు సార్, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు, ఈ ఎలక్ట్రిసిటీ పవర్ ఖర్చు, సో వీటన్నిటికీ మాకు పెద్ద మిగిలేదు కూడా ఏముండదు సార్ అందులో అని చెప్పేసి వాడు డీటెయిల్స్ చెప్తూ ఉంటాడు, మనకి వివరం ఇస్తూ ఉంటాడు. వాడు పెట్టే ఖర్చు మనకి వివరం ఇస్తూ ఉంటాడు. అందులో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, ఏదైనా కానీ ఈ రెండిట్లలో ఒకవేళ మీరుంటే ఎక్కడ కూరగాయ తీసుకుంటారు అనేది మీరు కమెంట్ బాక్స్లో పెట్టండి. మీరు కమెంట్ చేయండి ఏమని అంటే ఎక్కడ తీసుకుంటారు అనేది. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా కొంచెం దీన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అది విని చేయండి. ఓకే, సో ఇద్దరు కూరగాయలు కదా, మనం ఫస్ట్ వాడి దగ్గరికి వెళ్తే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇవ్వను, ఇంతకు మించి మీరు తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు సార్ అంటాడు. సెకండ్ కూరగాయలు అమ్మిన వాడేమంటాడు, డీటెయిల్స్ చెప్తాడు, ఇంత అయింది ట్రాన్స్పోర్టేషన్కి, ఇంత మిగలు సార్, ఏమేమి ఉండదు సార్ చూడండి, ఇంతమంది ఉన్నారు కాంపిటీషన్ సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మీరు లైట్ మైండ్ సెట్ అయితే పట్టించుకోరు, కానీ కొంచెం మైండ్ సెట్, మనం ఎప్పుడైనా ఒక కస్టమర్ ఎట్లా ఉంటాడు, వాల్యూ చూస్తాడు, రెస్పెక్ట్ చూస్తాడు. ఫస్ట్ వాడు మొహం మీద కొట్టేసినట్టు మాట్లాడిండు, సెకండ్ వాడు నీకు డీటెయిల్స్ చెప్తున్నాడు, ఎందుకు అంత ఖర్చు అవుతుంది, ఎందుకు అంత చెప్తున్నావు, తగ్గదు, గిట్టుబాటు కాదని మీకు వివరిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అని అంటే రిలేషన్ అంటే కస్టమరు ప్లస్ సెల్లర్, కూరగాయలు అమ్మేవాడు కస్టమర్, ఇద్దరికి రిలేషన్ ఎట్లా ఉందనేది ఒకసారి చూడండి. ఫస్ట్ అమ్మేవాడు అన్న మాటకి మీరు వెళ్ళిపోతారు, అక్కడ రెస్పెక్ట్ లేదు, మీరు రెస్పెక్ట్ కోరుకునే వాళ్ళు, వాల్యూ ఇచ్చేవాళ్ళు లేదు. వాల్యూకి మీరు వాల్యూ ఇచ్చేవారైతే మీరు వాడి దగ్గర తీసుకోరు. ఈ సెకండ్ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు,
కొంచెం మీరు నెగోషియేట్ బేరం ఆడే పరిస్థితి అక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు డెఫినెట్గా ఆ సెకండ్ వాడి దగ్గర తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వాడు అంత కుదర్చారన్నా పోనీ 50 కాదు 55కి ఇవ్వమ్మా, 55కి ఇవ్వు బాబు, 55 రూపీస్కి ఇచ్చేసాయి అని చెప్పేసి మీరు అడిగితే వాడు అటు ఇటు అదో ఏదో చెప్పి మొత్తానికి 55 లేదా ఇంకొక 2 రూపీస్ ఎక్స్ట్రా వేసుకోను సార్ తీసుకోండి అని అంటాడు. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ వాడు అట్లా మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకునేవారే ఉన్నారు. ఓకే, ఫస్ట్ వాడు అట్లా అన్న మాటకి మీరు అక్కడ తీసుకుంటారా? సెకండ్ వాడు ఇట్లా అన్న మాటకి ఇక్కడ తీసుకుంటారా కూరగాయలు? ఫస్ట్ వాడు అన్న మాటకి మీరు రెస్పెక్ట్ కోరుకునే వాళ్ళైతే డెఫినెట్గా తీసుకోరు. అసలు డబ్బుల సంగతి రేట్ సంగతి పక్కన పెట్టి మీరు రెస్పెక్ట్ అనేది చూస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నాడు నాతోటి అనేది చూసేవారైతే డెఫినెట్గా తీసుకోరు. సెకండ్ వాడి దగ్గర కొంచెం 5 రూపాయలు ఎక్కువైనా ఇచ్చి తీసుకుంటారు, ఎందుకంటే మీకు అక్కడ రెస్పెక్ట్ దొరుకుతుంది కాబట్టి. అట్లాగే ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తీసుకొస్తాయి పిక్చర్లోకి. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మంచిదే, అన్ని వేళలా మంచిది కాదు, కొన్ని వేళలా మంచిది. అది ఎవరికి వాళ్ళకే తెలియాలి. అర్థం కాలేదా? ఎవరిది వాళ్ళకే తెలియాలి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా లైట్గా తీసుకునేవారైతే ఫైన్, మీరేం హట్ అవ్వరు, వాడన్న మాటకి పక్కకి వెళ్ళిపోయి పక్కన కూరగాయలు తీసుకుంటారు. సెకండ్ వాడి దగ్గర మాత్రం వాడు మాట్లాడి మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి అక్కడ ఉంటారు. సో ఇక్కడ మనం చూడాల్సింది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్లో ఈ ఇద్దరు వ్యక్తులు, కూరగాయలు అమ్మేవాడు నెంబర్ 1, నెంబర్ 2 కూరగాయలు అమ్మేవాడు, ఇద్దరిలో కూడా మనము చూసేది ఏంటి అంటే రెస్పెక్ట్ అయితే మాత్రము ఆ ఒక్కసారికి ఆ ఒక్క బేరమే పోతుంది అని వాడు అనుకుంటే తప్పు. వాడు చెప్పిన వాడు ఆ యాటిట్యూడ్ ఉండడం వల్ల, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండడం వల్ల ఈ ఒక్క బేరమే పోయిందే, పోతే పోయిన పక్కకి వాడు పక్కన కొనుక్కుంటాడు అని చెప్పేసి మైండ్లో అనుకుంటాడు వాడు కూరగాయలు అమ్మేవాడు. కానీ ఆ కస్టమరు రెస్పెక్ట్ వాల్యూ కోరుకునేవాడైతే, గౌరవం ఇచ్చి పుచ్చుకునే వ్యక్తి అయితే, అట్లాంటి మైండ్ సెట్ ఉంటే మాత్రము లైఫ్లో వాడి దగ్గరికి వెళ్ళడు. ఎందుకు అంటే అసలు డబ్బులు సంగతి పక్కకి పెడితే మాట్లాడే పద్ధతి, మాట్లాడే విధానమే వాడికి తెలియట్లేదు అంటే వాళ్ళ దగ్గరికి రారు ఎవరు మనుషులు, వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే అప్రోచబుల్ కాదు ఆ సెల్లరు, ఆ వెజిటబుల్స్ అమ్మే సెల్లరు అప్రోచబుల్. అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా అవసరం అడిగేంత మన చనువును ఇచ్చేంత వ్యక్తి మనస్తత్వం ఆ వ్యక్తిలో, ఆ సెల్లర్లో లేదు కాబట్టి అక్కడికి వెళ్ళం. సో డెఫినెట్గా నాది కౌంట్, వాడి దగ్గర కూరగాయలు కొనే కౌంట్ అనేది వాడి దగ్గర నుంచి నాది పోతుంది, నా అకౌంట్ అనేది పోతుంది పక్కాగా. ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యూచర్లో నేను ఇంకో కూరగాయ కొనడానికి వచ్చినా కూడా అదే యాటిట్యూడ్ ఉన్నాడు ఫస్ట్ నెంబర్ 1 సెల్లరు, వెజిటబుల్ సెల్లరు, వాడు 10 రూపాయలు తక్కువ ఇస్తున్నా, నెక్స్ట్ పక్కన వాడు 20 రూపాయలకి ఎక్కువ ఇస్తున్నా, వీడిది 10 వీడిది 20 అయినా మనం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాం, రెస్పెక్ట్ ఎక్కడైతే ఇస్తారో అక్కడికే వెళ్ళి తీసుకుంటాం డెఫినెట్గా. 10 రూపాయలు ఎక్కువ ఉంది అక్కడ, వీడి దగ్గర 10 రూపాయలు తక్కువ ఉంది. కానీ వీడు చూసినప్పుడు వాడు రియలైజ్ అవుతాడు, ఒకవేళ మనల్ని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా అక్కడే తీసుకుంటున్నామని. ఇక్కడ 10 రూపాయలు తక్కువ నా దగ్గర రావట్లేదు, పక్కన వాళ్ళ దగ్గరికే వెళ్తున్నారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు అని చెప్పేసి నాలాగా కస్టమర్స్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే పక్కకి చూసి అప్పుడు రియలైజ్ అవుతారు వాడు. ఎందుకంటే వాడు ఆ రోజు అన్న ఒక్క మాటకి, అంత డిస్రెస్పెక్ట్ఫుల్గా, అగౌరవంగా అన్న మాటకి ఎవరైనా కూడా పక్కకి వెళ్ళిపోతారండి దాదాపు. ఎందుకంటే డబ్బు కాదు, మిమ్మల్ని మీరు ఎట్లా ప్రజెంట్ చేసుకుంటున్నారు, ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము తప్పు కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము తప్పు అసలు కానే కాదు. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడంలో మీరు దాన్ని ఎట్లా ప్రదర్శిస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎట్లా రిప్రజెంట్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కొట్టినట్టుగా చెప్తున్నారా, అది ఎట్లా చెప్తున్నారు అంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు నా దగ్గరికి వచ్చి ఒక వీడియో చేయమని అన్నారు, మీ వ్యూవర్సే, మీరు నన్ను సార్ ఒక పేషెంట్స్కి ఒక వీడియో చేస్తారా, పేషెంట్స్కి సంబంధించింది ఒక వీడియో చేస్తారా అని చెప్పేసి నన్ను అడిగిండు. నేను కమెంట్స్లోనో లేకపోతే ఏదైనా వీడియోలోనో మీరు చెప్తే నేను చేయాలా, మీరు ఏ టాపిక్ ఇస్తే నేను చేయాలనా, ఇక మంచిగా ఉన్నది నా పని, మీరు చెప్పినట్టు చేయడానికి నేను వచ్చిన యూట్యూబ్లోకి, మీరు చెప్పింది చేయడానికే వచ్చిన, అది నా వల్ల కాదు, నేను చేయలేను, అది నా టాపిక్ కాదు, నేను చేయను, నాకు అనవసరం, అది మీరు అడగాల్సింది మీరెవరు అని అట్లా చెప్తే మీకు ఎట్లా ఉంటుంది? సో అది బాగలేదు. ఇప్పుడు ఇంకొక విధంగా చెప్తా, మీరు నన్ను పేషెంట్స్ చేయమని, ఆ పేషెంట్స్కి సంబంధించిన వీడియో చేయమని అన్నారు, నేను కమెంట్స్లోనో లేకపోతే వీడియో రూపంలోనో ఇట్లా మాట్లాడతాను స్మూత్గా. ఎట్లా అంటే, నీ థ్యాంక్స్ అండి ఈ సజెషన్స్ ఇచ్చినందుకు, నాకు చాలా హ్యాపీగా ఉంది, చెయ్యాలని ఉంది వీడియో, కానీ ప్రస్తుతానికి టైం లేదు,
ప్రస్తుతం నేను చేయలేను, అది నాకు అవుట్ ఆఫ్ బాక్స్ కాదు, కానీ నేను డెఫినెట్గా చేస్తాను వీడియో, కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే కొంచెం ఆ టాపిక్స్ ఈ టాపిక్స్ మొత్తం నేను ప్రయారిటైజ్ చేసుకున్నాను. డెఫినెట్గా ఈ టాపిక్ నా లిస్ట్లోకి చేర్చుకొని ఇప్పుడు కాకపోయినా కొంచెం ఒక కొద్ది రోజుల్లో ఈ పేషెన్స్ అనే వీడియోతో మీ ముందుకు వస్తానని మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను చెప్పింది ఎట్లా ఉంది? సెకండ్గా అది ప్రాపర్ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు అట్లా చూపించుకోవటము, అట్లా చెప్పటం వల్ల అవతల వాళ్ళు కూడా హ్యాపీగా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. సో ఫస్ట్ నేను చెప్పిన విధానం ఎట్లా ఉంది? మళ్ళీ చేసి చూపించమంటారా? ఓకే, చేస్తున్నా చూడండి. మీరు చెప్తే అయిపోద్దా? మీరు చెప్పింది నేను చేయాలి. మీరేం టాపిక్ చెప్తే అది చేయాలనా? ఎందుకు నేను చేయొద్దా? ఇందులో కూడా మీరు బాబేనా? ఇక మీరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఇక మీరేం చెప్తే అదే చేసుకుంటా పోవాలి. ఇదా నేను చేయడానికి వచ్చింది? మంచిగా ఉన్నది మీ పని, ఇది ఎట్లా ఉంది? ఇది బాగాలేదు కదా. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి అంటే ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం మంచిదే, బట్ ఎట్లా ఉంటున్నాం స్ట్రైట్ ఫార్వర్డ్లో? కొట్టినట్టుగా యాటిట్యూడ్ చూపిస్తూ చెప్తున్నామా, లేకపోతే ప్రాపర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నామా? అవతల వ్యక్తికి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఇస్తున్నా, సార్ నేను ఇది చేయలేను. మీ ఎంప్లాయర్ ఓకే, మీ బాస్ వచ్చి ఒక పని చేయమన్నాడు, వచ్చి చేయమనంటే నేను చేయను, ఇది నా వల్ల కాదు, ఇది నాకు తెలియదు, నన్ను అడ్డింది కడుతున్నా, అది వాళ్ళు చేసే పని నాకెందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అని అంటారా? లేకపోతే నేను యాక్చువల్గా చేయలేను, ప్రస్తుతానికి ఇప్పుడైతే చేయలేను, బట్ మేబీ కొంచెం టైం తీసుకొని డెఫినెట్గా కంప్లీట్ చేసి మీకు ఇస్తాను సార్ అని చెప్పి అంటారు. ఎట్లా అంటారు? మీరు ఇక్కడ రెస్పాన్స్ ఎట్లా ఇస్తారు? మీరు ఏదైనా రెస్పాన్స్ ఇవ్వచ్చు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటూ అరోగెంట్గా స్ట్రైట్ ఫార్వర్డ్లో మీరు నిజం చెప్తున్నారు, కానీ అరోగెంట్గా యాటిట్యూడ్ చూపిస్తా నేను చేయాలి నువ్వు చెప్తే అన్నట్టు అది చెప్తే అది కరెక్ట్ కాదు. అట్లా కాకుండా చేస్తానండి డెఫినెట్గా, కాకపోతే కొంచెం నా సిస్టంలో ఇది సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు, నా సిస్టంలో ఇది పనికిరాదు, నేను వేరే తీసుకొని చేయాలి, యాక్చువల్గా ఇది నా పని కాకపోయినా నేను చేస్తా, ఎందుకంటే మీరు నన్ను అడిగింది కాబట్టి ట్రై అయినా చేసి మీకు చూపిస్తా అని చెప్పేసానంటే అది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేస్తా అని చెప్పి కూడా కొద్ది రోజుల తర్వాత చేయలేదనుకోండి, అది అవ్వట్లేదు అనుకోండి, ఆ వ్యక్తి అప్రోచ్ అయ్యి మిమ్మల్ని అడిగినప్పుడు చేసినామంటే లేదండి నా వల్ల కాలేదు, నిజంగా ట్రై చేసినా రాలేదు అని అంటే ఏదో రకంగా కోపం అయితే వస్తుంది అవతల వ్యక్తికి, కానీ అది ప్రాపర్గానే ఉంటుంది. కానీ ఫస్ట్ మీరు ఎట్లయితే అరోగెంట్ యాటిట్యూడ్తో లేదు నేను చేయను, ఇది నాది కాదు, నా సిస్టమ్ కాదు, నేను చేసే పని కాదు, వాళ్ళు చేయాల్సింది నాకెందుకు ఇస్తున్నావు ఇట్లా అంటే అది కరెక్ట్ కాదు కదా, వాడది మైండ్లో పెట్టుకుంటాడు. సో నెక్స్ట్ టైము నిన్ను ప్రమోట్ చేద్దామన్నా, నీ దగ్గరికి వెళ్ళి నిన్ను ఇది చేద్దామన్నా, నిన్ను హెల్ప్ చేద్దామన్నా, సపోర్ట్ చేద్దామన్నా చేయలేరు. ఎందుకంటే నీ యాటిట్యూడే డిఫరెంట్ ఉంది. వర్క్ సంగతి పక్కా పెట్టు, అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా ప్రజెంట్ చేసుకుంటున్నావు అనేది డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, నేను పట్టించుకోను ఇంకా. సో ఇవాళ మనం నేర్చుకునేది ఏంటుంటుంది? దీంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం మంచిదే, కానీ ఎట్లా ఉంటున్నాము అన్ని వేళలా కాదు, కొన్నిసార్లు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాల్సి వస్తుంది, కొన్ని చోట్ల మొహమాట పడాల్సి వస్తూ ఉంటుంది. సో దేనికైనా కూడా ఎట్లాంటి సందర్భం అయినా కూడా మనం ప్రాపర్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకోవాలి. మీరు కరెక్టే చెప్తున్నారు, నిజమే చెప్తున్నారు, ఆ పని కాదు, మీరు కాదు, నిజంగా అవ్వదు, కానీ మీరు ఎట్లా చెప్తున్నారు? నేను చేయను అంటున్నారా? లేదు నేను చేయలేనండి, అది నిజంగా కొంచెం ఇబ్బంది నాకు అని చెప్తున్నారు. ఎట్లా ప్రజెంట్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అనేది మీరు చూసుకోవాలన్నమాట. సో ఇట్లా మనకి రెగ్యులర్గా డైలీ లైఫ్లో మనకి రెగ్యులర్గా జరిగే ఇదంతా ఎక్కడో అక్కడ ఈ సిచ్యువేషన్స్ సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు కూడా ఎట్లా బిహేవ్ చేయాలి అని నన్ను అడిగితే, ఎట్లా మాట్లాడాలి అని నన్ను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మూత్గానే వెళ్ళి ఏది మిమ్మల్ని అడిగినా, ఎవరు అడిగినా, ఏం చేయమని చెప్పినా స్మూత్గా ఆన్సర్ ఇవ్వండి. నేను చేయలేనను, చేస్తానను, లేకపోతే వెళ్తాను ఫ్యూచర్లో తీసుకొచ్చి చేస్తానను చెప్పండి, స్మూత్గా చెప్తారు. అయినా కూడా వాడు వినట్లేదు అనుకోండి, వాడిని కట్ చేసేయండి. ఎందుకంటే మీరు మంచిగా చెప్తున్నా కూడా అవతలోడు అంత కఠినంగా ఉండి మాట్లాడుతున్నప్పుడు వాడికి మీరు స్మూత్గా నెమ్మదిగా చెప్పే గుణం మీకున్న, అర్థం చేసుకునే శక్తి వాడికి లేదు అవతలోడికి. అట్లాంటి వాళ్ళు మన లైఫ్ నుంచి కట్ చేయాలి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మీరు స్మూత్గా మిమ్మల్ని మీరు డెఫినెట్గా చూసుకోవాలి, స్మూత్గా ఉండేటట్టుగా చూడండి. అట్లా మీరు చేయండి. మీరు ఖచ్చితంగా ఇది నన్ను అడిగితే మాత్రం ఇట్లాగే వెళ్ళండి డెఫినెట్గా. లేదు అంటే మాత్రము ఏదైనా నెగటివ్గా మీకు అనిపిస్తే డెఫినెట్గా దాన్ని అక్కడ కట్ చేయండి. సింపుల్, దట్స్ అందులో పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కూరగాయలు అమ్మేవాడి విషయంలో మీరు మొదటి కూరగాయలు వాడి దగ్గర కొంటారా, సెకండ్ కూరగాయలు వాడి దగ్గర కొంటారా? ఫస్ట్ వాడు ఎరోగెంట్, సెకండ్ వాడు రెస్పెక్ట్ఫుల్
రేట్ తగ్గట్లేదు కానీ బట్ రెస్పెక్ట్ఫుల్. మీరు మీ లైఫ్లో జరిగింది కూడా ఏదైనా ఉంటే అట్లాగే ఎక్కడైనా సందర్భం ఉంటే అది కమెంట్లో పెట్టండి. ఇంకొకటి నేను ఒకటి అడుగుతున్నాను, ఈ వీడియోస్లో మీరు నేను నేర్చుకుంటున్నారు అనేది కూడా కమెంట్లో నాకు పెట్టండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ కమెంట్స్ రూపంగా, కమెంట్స్ ఆధారంగా తీసుకొని ఆ కమెంట్స్ స్టడీ చేసి ఆ కమెంట్స్ ద్వారా ఆ కమెంట్స్లో నుంచి ఏదైనా టాపిక్, అంటే నేను నా మైండ్ సెట్ అందులోంచి ఒక టాపిక్ ఏదైనా తీసుకొని మీరు పెట్టిన కమెంట్ ప్రకారంగా మీ మైండ్ సెట్ని అర్థం చేసుకొని నేను ఒక టాపిక్ తీసుకొని ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది నాకు ఆ రకంగా హెల్ప్ అవుతుంది. అట్లాగే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి అందరికీ. అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, షేర్ కూడా చేయండి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడము మంచిదే బట్ సాఫ్ట్గా ఉండాలి. బీ స్ట్రైట్ ఫార్వర్డ్ బట్ రిప్రజెంట్ యువర్ సెల్ఫ్ విత్ సాఫ్ట్నెస్. నెమ్మదిగా మీరు అది మిమ్మల్ని చూపించుకోవడము, రెస్పాండ్ అవ్వడం లాంటిది చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది నేను నమ్ముతున్నాను, బిలీవ్ చేస్తున్నాను. ఏదైనా ఉంటే కమెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. రెస్పాన్స్ అయితే నేను ఇవ్వకుండా ఉండట్లేదు. ఒకవేళ నేను ఇవ్వకపోతే మాత్రం అది కూడా పెట్టండి. మీరు ఒక కమెంట్ నేను పెట్టినా మీరు ఇవ్వట్లేదు సార్ అని చెప్పేసి మీరు అందులో మెన్షన్ చేయండి, డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, సంతోష్ కుమార్ శెట్టి.